పరిశుద్ధ గ్రంథంలోంచి నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. నెహెమ్యా గ్రంథము 13:3. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలులో నుండి వెలివేసిరి. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీ యొక్క సర్వ మహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచూ ఉన్నాం. అలాగనే మా ప్రభువా ఈ యొక్క సమయంలో వాక్యోపదేశంలోనికి ప్రవేశించి ఉంటుండగా చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి నాయన. నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క శిలువ చాటున మరుగుపరిచి పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత పరిశుద్ధాత్మని యొక్క స్వరాన్ని మా యొక్క హృదయాలకు మీరే మాకు వినిపింపచేయండి నాయన. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించండి. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మీ యొక్క వాక్కును మా యొక్క హృదయాలకు మరి ఒకసారి పరిచయం చేయుదురని యేసయ్య దివ్యనామంలో స్తుతించి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో చాలా విలువైనటువంటి ఆత్మీయమైనటువంటి కట్టుబాటును పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాయించి ఉంచాడు. నెహెమ్యా గ్రంథము అనగానే నెహెమ్యా యొక్క రెఫర్మేషన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన ఏ రీతిగా ప్రజలందరినీ కూడా ఏకం చేశాడు, ఏ రీతిగా ఆ యొక్క ప్రాకారాలను కట్టాడు, ఏ రీతిగా విజయాన్ని చేకూర్చుకున్నాడు అని చెప్పేసి ఆ యొక్క విక్టరీని గురించి, ఆ యొక్క ట్రయంఫ్ని గురించి మనము అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకమ్మా ఈ కుర్చీలన్నీ ఖాళీగా ఉంచారు? ముందుకు రండి. ఫ్యాన్ ఇక్కడ కొంచెం ముందుకు జాక్కునేసుకో. ప్రజ్వల ముందు కుర్చీలు ఖాళీగా ఉంచొద్దని చెప్పాను కనుక కొంచెం ముందుకు లాక్కోండి. అయితే ఈ యొక్క తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి విశ్వాసులకి చాలా అవసరమై ఉన్నటువంటి సంగతులుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే మరి ఈ యొక్క నెహెమ్యా ఈ యొక్క విషయాలను ఇక్కడ రాయడానికి గల కారణము, లేక ఎజ్రా ఈ యొక్క గ్రంథాన్ని ప్రధానంగా రాశాడు. అక్కడక్కడ కొన్ని సందర్భాలను బట్టి నెహెమ్యా కూడా కొన్ని విషయాలు రాయటం జరిగింది. క్రీస్తుకు పూర్వము 470-480 మధ్యలో ఈ యొక్క పరిణామాలు జరిగినట్లుగా చరిత్ర ద్వారా మనం గమనించవచ్చు. అయితే ఒక గొప్ప ఉజ్జీవము తర్వాత, ఒక గొప్ప రివైవల్ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలందరూ కూడా మరి వారు తమ యొక్క ఆత్మీయమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో నుండి వెనక్కు దిగజారిపోయినటువంటి వారిగా మనం ఇక్కడ 13వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. అంటే వారు ఏ కట్టడినైతే వారు అమర్చుకున్నారో, వారు ఏ నిబంధననైతే దేవునితో స్థిరపరుచుకున్నారో, ఏ రీతిగా జీవించాలని, ఏ రీతిగా దేవునికి తమను తాము అప్పగించుకొని ఆ ఆత్మీయమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని మరి జీవించాలని వారు దేన్నైతే వారు దేవుని ఎడల తీర్మానం చేసుకొని ప్రమాణం చేశారో ఆ యొక్క జీవిత విధానము నుండి తప్పిపోయినటువంటి వారిగా, ఆ యొక్క జీవిత విధానం నుండి వెనక్కు దిగజారిపోయినటువంటి వారిగా మనం ఇక్కడ గమనించవచ్చు. We can see the people of Israel, they have drifted back to the old nature. వారు పాత జీవిత విధానానికి వారు మరలుకున్నటువంటి ప్రజలుగా ఇక్కడ 13వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. అయితే ఒక 4 విషయాలు మాత్రం ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. మొదటిగా మనం చూసినప్పుడు వారు అక్కడ
మనం చూడగలుగుతా ఉంటున్నాం. చూడండి అక్కడ 4వ వచనంలో 13:4, ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎలియాషీబు టోబియాతో బంధుత్వము కలుగ చేసుకుని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షరసమును లేవీలకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు అని చెప్పి ఇక్కడ తెలియచేస్తా ఉంటున్నాడు. మొదటిగా మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు లేక యాజకుడైనటువంటి ఎలియాషీబు అనబడినటువంటి ఒక వ్యక్తి, హీ వాజ్ అ ప్రీస్ట్. అక్కడ ఉన్నటువంటి మందిరావరణంలో యాజకపు ధర్మాన్ని నిర్వర్తించేటువంటి వాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంటే శత్రువులతో చేతులు కలిపి, శత్రువులను ఆశ్రయించి, వారితో స్నేహము చేసి, వారు ఏ నిబంధన అయితే స్థిరపరిచాడు, ఎవరు మందిరావరణంలో కార్యాలను జరిగించాలో, ఎవరు ఆ యొక్క ప్రతిష్ఠితమైనటువంటి ఆవరణములలో తిరగాలి, ఎవరు నివసించాలనేటువంటి విషయాలు ముందుగా ఏవైతే వారు పరిగణించుకున్నారో వాటిని తప్పిపోయి వారు అక్కడ టోబియాకు ఆశ్రయం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఈ యొక్క టోబియా అనబడినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఆ యొక్క ప్రాకారాలను కట్టకుండా అడ్డగించినటువంటి వ్యక్తి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ వ్యక్తి అయితే దేవుని పనిని జరగకుండా ఆటంకపరిచాడో, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క పనిని అక్కడ ఇశ్రాయేలీయులందరూ కూడా నెహెమ్యా ఏమో అందరినీ కలిసి రండి, కలిసి తీర్మానం చేసుకుందాము, కలిసి దేవుని పనిని జరిగిద్దాము అని చెప్పేసి నెహెమ్యా ఏమో ప్రజలకు పిలుపునిస్తా ఉంటే, ఈ టోబియా అనబడినటువంటి వ్యక్తి ఏమో ప్రజలను ఆటంకపరిచి పనిని జరిగించకుండా ఆటంకపరిచినటువంటి వ్యక్తిగా మనం గమనించవచ్చు. అయితే అలాంటి వ్యక్తికి ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క ఎలియాషీబు ప్రవక్త, యాజకుడుగా ఉన్నటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వాడు, దేవుని కట్టడలను ఈయనే ముందుగా ప్రాథమికంగా పాటించవలసినటువంటి వాడు. అలాంటి వ్యక్తి ఈ శత్రువైనటువంటి టోబియాకు ఎక్కడ ఆశ్రయం ఇచ్చాడు? దేవుని మందిరంలో ఒక ఛాంబర్ను క్రియేట్ చేశారు. ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గదిని అక్కడ స్థిరపరిచినట్లుగా మనం చూడగలుగుతాం. ఏ వ్యక్తి అయితే దేవుని పనిని అడ్డగించాడో, ఏ వ్యక్తి అయితే దేవుని పనిని ఆటంకపరిచాడో అలాంటి వ్యక్తికి అక్కడ ఒక గదిని నిర్మించి అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పవిత్రమైనటువంటి స్థలములోనికి అపవిత్రమైనటువంటి వ్యక్తికి ఆహ్వానాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. దేవుని మందిర ఆవరణములు ప్రతిష్ఠితమైనటువంటి ఆవరణములు అంటే మన యొక్క హృదయం, మన యొక్క జీవితం దేవునికి ప్రతిష్టమైనటువంటి విధానంగా మనం జీవించవలసినటువంటి వారమైంటున్నాం. కానీ అనేక సందర్భాల్లో ఏం జరుగుతుందంటే సాతానుడిని ఆహ్వానించినట్లు ఇక్కడ టోబియాను ఏ రీతిగా అయితే ఎలియాషీబు ఆహ్వానించాడో ఆ రీతిగా అక్కడక్కడ అనేక సందర్భాల్లో సాతానుడికి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా, వాడి యొక్క కార్యాలకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఏం జరుగుతుందంటే పవిత్రమైనటువంటి స్థలము అపవిత్రము చేయబడతా ఉన్నది. దేవునికి ప్రతిష్ఠితముగా ఉండవలసినటువంటి స్థలము, ప్రత్యేకముగా ఉండవలసినటువంటి స్థలము, హోలీగా ఉండవలసినటువంటి స్థలం ఏమైపోతుందంటే అన్హోలీగా అయిపోతుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. అలాగ జరగకుండా ఉండాలి అనంటే విశ్వాసి ఏం చేయాలి అనంటే హీ నీడ్ టు బి విజిలెంట్. ఆత్మ వివేకము చాలా అవసరమై ఉన్నటువంటిది. ఎలాంటి సమయంలో కూడా సాతానుడికి మనం అవకాశం ఇవ్వటానికి వీలు లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. మన ఆత్మీయ జీవిత విధానము దేవునితో స్థిరపరచబడింది అనేటువంటి వివేకము, వివేచనను మనం కలిగి ఉండవలసినటువంటి వారమైంటున్నాం. అలాగైతే ఇక్కడ ఎలియాషీబు ఆ విషయాన్ని మర్చిపోయాడు. పాత జీవితాన్ని ఆహ్వానించాడు, శత్రువును ఆహ్వానించాడు. అనేక సందర్భాల్లో ప్రపంచంలో ఉండేటువంటి క్రైస్తవుల్లో కూడా జరిగేటువంటి తప్పిదం ఇదే. దేవుని బిడ్డగా తీర్చబడిన తర్వాత, ప్రతిష్ఠితము చేయబడిన తర్వాత, విశ్వాసిగా దేవునిని ఆరాధించేటువంటి ప్రజలముగా ఉన్నప్పుడు మరలా శత్రువుని మనం ఆహ్వానించకూడదు, పాత జీవితాన్ని మనం ఆహ్వానించకూడదు.
ఆ పాత పాపపు జీవిత విధానం, ఆ యొక్క పాత రోత బ్రతుకేదైతే ఉన్నదో దానిని మరలా మనము ఆహ్వానించేటువంటి వారంగా ఉండకూడదు. కానీ ఎలియాషీబు ఏం చేశాడంటే బంధుత్వాన్ని బట్టి తనతో వియ్యమొందాడు కాబట్టి, అసలు యాజకుడు దేవుని బిడలతో వియ్యమొందాలి, అలాంటిది దేవుని బిడలు కానటువంటి వారితో వియ్యమొంది అతడిని ఆహ్వానించి ఆ యొక్క కాంప్రమైజ్ అయిపోయినటువంటి జీవిత విధానము, ఆత్మీయతలో కాంప్రమైజింగ్ ఏం చేస్తుందంటే శత్రువును ఆహ్వానిస్తుంది. శత్రువు వచ్చి ఊరికనే ఉండడు, వాడు మన యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి నుండి వెనక్కు లాగేటువంటి వాడిగా ఉంటాడు ప్రియులారా. అలాగైతే ఇక్కడ మనం చూడగలుగుతా ఉంటున్నాము, ఎలియాషీబు కాంప్రమైజ్ అయిపోయి శత్రువును ఆహ్వానించాడు. రెండవ విషయం కనుక మనం గమనించినట్లయితే 10వ వచనంలో గమనించండి. మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవట చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని అని చెప్పి ఇక్కడ తెలియజేస్తా ఉంటున్నాడు. రెండవదిగా ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ నెగ్లెక్టెడ్ లెవైట్స్ అండ్ ద మినిస్టర్స్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరములో సేవ చేయుచున్నటువంటి సేవకులను లేకపోతే లేవీయులను, అక్కడ మందిరావరణంలో మరి సేవ చేస్తున్నటువంటి ఆ నియమించబడినటువంటి వ్యక్తుల్ని వారు నిర్లక్ష్యము చేసినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. వారికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వలేదు, వారికి ఇవ్వవలసినటువంటి వేతనం ఇవ్వలేదు. చూడండి అక్కడ ఏమంటున్నాడో, రావలసిన లేవీయులకు రావలసిన పాలు వారికి అందకపోవుట చేత వారిని బలవంతంగా పొలాల్లోనికి పనికి పంపించేసినట్లుగా మనం చూస్తా ఉంటాం. దేవుడు పిలిచినటువంటి వాడి యొక్క యాజకులైనా కానీ లేవీయులు అనబడినటువంటి వారైనా కానీ వారు దేవుని పని కొరకు నియమించబడినటువంటి వారు. దేవుని మందిర ఆవరణంలో దేవుని సేవ చేయడం కొరకు వారు నియమించబడినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రజలు ఏం చేశారు? ఆ సమయంలో నెహెమ్యా లేడు అక్కడ. నెహెమ్యా ఉండుంటే అలాగ జరిగేది కాదు. కానీ నెహెమ్యా లేకపోవడం చేత ఆయన బబులోనికి వెళ్ళాడు ఒక చిన్న పని మీద, కొంతకాలం అక్కడ లేడు. అందును బట్టి ప్రజలు ఏం చేశారంటే వారు నిర్ణయించుకున్నటువంటి తీర్మానాల నుండి వారు తొలగిపోయినటువంటి ప్రజలుగా మనం చూడగలుగుతా ఉంటాం. చాలా వివేచన అవసరం క్రైస్తవ జీవితానికి, విశ్వాసి యొక్క జీవిత విధానానికి. పరిశుద్ధాత్మని యొక్క స్వరము చేత, మన యొక్క ఆత్మ వివేచన చేత మన జీవితాలను మనం స్థిరపరచుకోవలసినటువంటి వారమైంటున్నాం. కానీ ఇక్కడ ప్రజలు ఆ రీతిగా చేయలేదు. సేవకులు చెప్పినటువంటి మాటలను లెక్క చేసినటువంటి వారు కారు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని మందిర ఆవరణలో నుండి ఎవరిని పంపించేశారు? సేవకుల్నే బయటకు తోలివేసినట్లుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఎంత గొప్ప అపరాధము ఈ యొక్క ప్రజలు సేవకుల పైన చేస్తున్నారో మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. ఇలాగ ఎప్పుడు జరుగుతుందంటే వెన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ బికమ్స్ ద సెకండరీ, అది ప్రైమరీ కాదు. అంటే మన వ్యక్తిగత జీవితం, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన ఇహలోక సంబంధమైనటువంటి విషయాలే మనకు ప్రాథమికముగా అనిపించినప్పుడు దేవుడేమో నాకు ప్రాధాన్యత ఇవ్వండి, తర్వాత మీకు కావలసినవన్నీ నేను మీకు ఇస్తానని చెప్పి దేవుడు తెలియచేస్తా ఉంటే మానవుడు ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతా ఉంటున్నాడు. దేవునికి రెండవ స్థానం ఇచ్చేసి మొదటిగా మన యొక్క పనులు, మొదటిగా మన యొక్క స్థితిగతులు. దేవుని దగ్గరకు మనం పరిగెత్తుకొని రావాలి. దేవుని సన్నిధి కొరకు మనము అపేక్షించవలసినటువంటి వారమైంటున్నాం. దేవుని సహవాసం కొరకు మనము తృష్ణ కొనవలసినటువంటి వారమైంటున్నాం. ఆయన ప్రార్థన అనగానే మనకు అలర్ట్నెస్ రావాలి, ఆయన సహవాసం అనగానే మనకు అలర్ట్నెస్ రావాలి, ఆయనను ఆరాధిస్తున్నాం అనగానే మనకు అలర్ట్నెస్ రావాలి. ఆ యొక్క అలర్ట్నెస్, ఆ యొక్క వేకప్ కాల్ అనేది మన జీవితాల్లో ప్రతి క్షణము కనుక లేకపోయినట్లయితే అందరూ కూడా వేకప్ కాల్ పెట్టుకుంటా ఉంటారు. ఉదయాన్నే అలారాలు పెట్టుకుంటా ఉంటారు. ఎంతమంది పెట్టుకుంటారు అలారాలు? చేతులు ఎత్తండి. అలారాలు ఎంతమంది పెట్టుకుంటారండి? అలారాలు పెట్టుకొని, నేను కూడా అలారం పెట్టుకుంటాను. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు అలారం పెట్టుకోకుండా లెగుస్తారేమో కొంతమంది. అలాగే విశ్వాస జీవితంలో కూడా ఆ యొక్క అలారం అనేది ఉండాలి, ఆ యొక్క వేకప్ కాల్ అనేది ఉండాలి.
ఉండాలి. ఇక్కడ కూడా అదే తెలియజేస్తూ ఉంటున్నాడు. మన యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి ఎదగలేకపోవటానికి కారణం ఏంటంటే మనము క్రీస్తును ప్రక్కన పెడుతున్నాము, ఈ లోకానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నాము. క్రీస్తుకి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను మన జీవితాలు ఇవ్వలేకపోతా ఉంటున్నాం. ఆయనను మన హృదయాల్లో కేంద్రీకరించుకొని ఆయనను ఆరాధించాలి, నేను ఆయనను సేవించాలి, నేను ఆయనకు నా యొక్క సమయాన్ని నేను కేటాయించాలనేటువంటి వివేచన ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి లేదు. వారికి లేకపోగా సేవకుల్ని కూడా బయటకు పంపించి వేసినటువంటి వారిగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉంటున్నాం. దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇట్ విల్ బ్రేక్ డౌన్ ద స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయమైనటువంటి పరివర్తనకు చెందకుండా అది అడ్డముగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉంటున్నాం. ఒక డెడికేషన్ అనేది చాలా అవసరమై ఉంటున్నటువంటిది. హగ్గై గ్రంథంలో ఒక మాట అంటాడు, దయచేసి తిప్పండి. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, ఆకలి తీరకై ఉన్నది, దాహము తీరకై ఉన్నది, చలి ఆగుకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. చదవండి. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి అని అంటా ఉంటున్నాడు. ఏం చెప్తున్నాడు? మీ ప్రవర్తనను గురించి అంటే మన ప్రవర్తన, వ్యక్తిగతంగా మన యొక్క ప్రవర్తన దేవునితో ఏ రీతిగా ఉన్నది. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి, లేకపోతే మానవులతో మనకు ఉండేటువంటి వైరాన్ని బట్టో, లేకపోతే వారితో మనకు ఉండేటువంటి సత్సంబంధాలను బట్టో మనము దేవుని యొక్క బంధాన్ని మనం తెంచుకునేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతులను బట్టి మనం దేవుడు మనకు తన ప్రేమ రూపకంగా తన శిలువ విమోచన ద్వారా మనల్ని ఎందుకు దేవుని సన్నిధికి పిలిచాడో, ఎందుకు మనము ఆయన సన్నిధిలో ఉండి ఆరాధించులాగన మనల్ని స్థిరపరిచాడో దానిని మనం విభేదించే వారంగా మనం ఉండకూడదు. అందుకని వీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే చూడండి, అక్కడ క్రింద పర్వతములెక్కి మ్రాణును తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను, మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచూ ఉన్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. మీరు ప్రాముఖ్యత నా మందిరానికి ఇవ్వట్లేదు, మీరు ప్రాముఖ్యత నా సహవాసానికి ఇవ్వట్లేదు. దేవుడు అక్కడదే అంటున్నాడు, మీరు దేవుని మందిరపు పని ఆగి ఉంటుండగా మీ స్వంత ఇళ్లను నిర్మాణం చేసుకోవటానికి మీ యొక్క మనసు నిమగ్నమై ఉన్నది. అంటే ప్రాముఖ్యతను మీరు దేవునికి కేటాయించట్లేదు. అక్కడ ప్రాముఖ్యతను దేవుని టైం అనేది దేవునికి ఇవ్వలేకపోతా ఉంటున్నారు. ఎంతసేపు మనం తోమిన పల్లె తోముకుంటా, తోమిన గిన్నెలే తోముకుంటా, ఊడిసి నీళ్ళే ఊడ్చుకుంటా, తుడిచిన నీళ్ళే తుడుచుకుంటా, ఉతికిన బట్టలే ఉతుక్కుంటా, ఎంతసేపు అక్కడే టైంపాస్ అంతా అయిపోతుంది. కానీ దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని మనము అనేక సందర్భాల్లో ఒక విశ్వాసిగా మనం ఇవ్వలేకపోతా ఉంటున్నాం. ఆయనకు మనం సమయం ఇచ్చినప్పుడు ఆయన మన జీవితాలలో ఒక నిబంధనను స్థిరపరచాలని ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఎందుకంటే తన రక్త నిబంధన ద్వారా మనల్ని పిలిచినటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడు. ఆ నిబంధనను మన జీవితాలలో ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఆయన స్థిరపరచాలని ఇష్టపడతా ఉంటే మనమేమో మన ప్రవర్తనను గురించి మనం ఆలోచన చేసుకోవట్లేదు. మన ఆత్మీయమైనటువంటి విలువలు ఏ రీతిగా ఉన్నాయో మనల్ని మనం ఉద్దేశించుకోలేకపోతా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ప్రజలు ఏం చేశారంటే ఆయనకు ప్రాముఖ్యతనివ్వలేదు, తమ స్వంత విషయాలకు ప్రాముఖ్యతనిచ్చారు. అందుని బట్టి అక్కడ హగ్గై వారిని హెచ్చరిస్తున్నట్లుగా కూడా మనం చూడగలుగుతా ఉంటున్నాం. ప్రియులారా, మూడవ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 15వ వచనం గమనించండి. 15వ వచనం,
ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజల తొట్లను పోయుటయు, గాడిదల మీద బరువులను మోపుటయు, ద్రాక్షరసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి, ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని అని అంటా ఉంటున్నాడు. ఇక్కడ మూడవ విషయం ఏంటంటే, పీపుల్ బికేమ్ కమర్షియల్. వారు దేవుని సమయాన్ని ఇవ్వకపోగా విశ్రాంతి దినమున ఏం చేస్తూ ఉంటున్నారు? విశ్రాంతి దినం అంటే ఆయనను ఆరాధించేటువంటి దినము. పాత నిబంధన కాలంలో సబ్బాతు దినము, కృత నిబంధన కాలంలోకి వచ్చేసరికి పునరుద్ధాన దినమై ఉన్నటువంటి ఆదివారం, అనగా దేవుని దినము, దేవునిని ఆరాధించవలసినటువంటి దినము, దేవునికి సమయాన్ని కేటాయించవలసినటువంటి దినము. మరి మన పనులన్నీ కూడా ప్రక్కన పెట్టేసుకొని దేవుని కొరకు మనం ప్రాముఖ్యతనిచ్చి ముందుకు రావాల్సినటువంటి వారము. ఇక్కడ ఈ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే అనేకమైనటువంటి వ్యాపారాలలో నిమగ్నమైపోయి ఉన్నారు. దేవర్ బయింగ్ అండ్ దేవర్ సెల్లింగ్. ద్రాక్ష తొట్లను త్రొక్కుట, గింజల తొట్లను పోయుట, గాడిదల మీద బరువులను మోయుట, అనేక రకాలైనటువంటి బరువులు, బాధ్యతలన్నీ కూడా ఎప్పుడు చేస్తూ ఉంటున్నారు? విశ్రాంతి దినమున చేస్తూ ఉంటున్నారు. ప్రభువును ఆరాధించుటకు సమయం లేదు, ప్రభువు మందిరానికి రావడానికి సమయం లేదు, ప్రభువు యొక్క వాక్యాన్ని వినడానికి సమయం లేదు. ఇక్కడ ప్రజలు ఆ రీతిగా దే టర్న్డ్ అవే. వారు తిరిగిపోవటం మాత్రమే కాదు, పరిశుద్ధ దినాన్ని ఏం చేశారంటే వ్యాపార దినముగా వారు మార్చేసుకున్నారు. దేవుని మందిరంలో ప్రతిష్ఠితముగా దేవుని ప్రజలుగా ఆరాధించవలసినటువంటి వారు, యెహోవాకు మహిమగా ఉండవలసినటువంటి ప్రజలు, యెహోవాకు అపకీర్తిని తెచ్చినటువంటి ప్రజలుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నేడు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటిది అదే. సంఘాలలో వాక్యము ప్రకటించబడట్లేదు, సంఘాలలో దేవునికి ప్రాముఖ్యతనివ్వట్లేదు, మనుషులకు ప్రాధాన్యత, లేకపోతే సంఘాలలో వేరే అనేకమైనటువంటి విషయాలకు, హోలీ వాటర్కు ప్రాముఖ్యత, లేకపోతే అభిషేకించబడినటువంటి నూనెలని చెప్పి వాటిని అమ్మటము, లేకపోతే కొన్ని ఖర్చీఫులను అమ్మటము, అనేక రకాలైనటువంటి వ్యాపారాలలో నేడు ప్రపంచంలో ఉండేటువంటి సంఘాలు నిమగ్నమైపోయి ఉన్నాయి. దేవుని మందిరంలో ఆరాధించేటువంటి సంఘాలు ఎన్ని ఉంటున్నాయి ప్రపంచంలో? దేవుని మందిరంలో చేరి ప్రభువును సేవించి, ప్రభువును ఆరాధించి, ఆయనకు ప్రతిష్ఠిత జనముగా, సేవించేటువంటి జనముగా, ప్రత్యేకించబడినటువంటి హోలీ పీపుల్గా ఉండేటువంటి సంఘాలు ప్రపంచంలో ఎన్ని ఉంటున్నాయి. ఇక్కడ ప్రజలైతే తిరిగిపోయినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా వచ్చి ఏం చేస్తున్నాడంటే వారిని అక్కడ గద్దిస్తూ ఉంటున్నాడు. ఎందుకు మీరు వ్యాపారాలు చేస్తూ ఉంటున్నారు విశ్రాంతి దినమున? ఇప్పుడు మీరు మందిరంలో పోయి ఆరాధించాలి కదా, ఇప్పుడు మీరు మందిరంలో పోయి ఆయనకు మొక్కుబడులను చెల్లించుకోవాలి కదా, ఎందుకు మీరు ఈ యొక్క పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నారు? వేర్ ఈజ్ యువర్ ఇంపార్టెన్స్? హృదయము ఎవరి మీద నిమగ్నమై ఉన్నది? దేవుని మీద నిమగ్నమై ఉన్నదా, లోకము మీద నిమగ్నమై ఉన్నదా అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులారా. మనం ఎప్పుడైతే ఆత్మీయంగా మనకు కావలసినటువంటి విషయాలలో మనం ప్రాముఖ్యత ఇవ్వలేనటువంటి వారంగా మనం ఉంటామో, మన జీవితాల్లో కూడా మనకు రావాల్సినటువంటి మేలులు దేవుడు రానియకుండా చేసే ప్రమాదం ఉన్నది. మనము ఆయనకు లేట్ చేసే కొలది ఆయన కూడా మనకు లేట్ చేస్తాడు. దేవుడు ఆయనకు మనం ఎంతగా త్వరితంగా ప్రాకులాడుతూ ఉంటామో ఆయన కూడా మన విషయాలలో అంతగా ప్రాకులాడతాడు. కానీ మనుషులు ఇక్కడ ఏం చేస్తున్నారంటే దే ఆర్ డిపెండింగ్ ఆన్ దేర్ ఓన్ ఎఫర్ట్స్. వారి కష్టాన్ని వారు ఆధారం చేసుకున్నారు, వారి శ్రమను వారు ఆధారం చేసుకున్నారు. దేవుని యొక్క ఫలితాన్ని వారు ఆధారం చేసుకోలేదు, దేవుని యొక్క దీవెనను వారు ఆధారం చేసుకోలేదు. మేము కష్టపడితే మాకేదో లాభం వస్తుందని చెప్పేసి వారు అక్కడ ప్రజలు, ఇశ్రాయేలీయుల యొక్క జనాంగం అనుకున్నారు. కానీ దేవుని ద్వారా ఒక దీవెన ఉంటుంది, దేవుని ద్వారా ఒక ఫలము మనకు లభిస్తుందనే విషయాన్ని వారు అక్కడ మర్చిపోయినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. Their focus was not on God, their focus was on their own things. వారి యొక్క సొంత విషయాల మీద ఫోకస్ ఆధారపడి ఉన్నది. నాలుగవ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే
23వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆ దినములలో అష్డోదు, అమ్నోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకుని కొందరు యూదులు నాకు కనబడి, వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాట్లాడువారు, వారు ఆయా భాషలు మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. 4వ కాంప్రమైజింగ్ దేంట్లో అంటే వారి యొక్క రిలేషన్షిప్స్లో వారు కాంప్రమైజ్ అయిపోయారు. అంటే వివాహాలు చేసుకోవాల్సిన కాడ ఇశ్రాయేలీయుల యొక్క జనాంగము, యూదా జనాంగము కేవలము దేవుని ప్రజలను మాత్రమే వియ్యమొందవలసినటువంటి వారు, కేవలము హెబ్రీయులను మాత్రమే వారు చేసుకోవలసినటువంటి వారు. అయితే ఇక్కడ యూదుల యొక్క పురుషులు అంటే యవన వయసుకు వచ్చినటువంటి పురుషులు ఏం చేశారంటే, అక్కడ చూడండి ఏమంటున్నాడో, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకొనెను. అంటే అమ్మోనీయులు, మోయాబీలు. ఈ అమ్మోనీయులు, మోయాబీలు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? లోతు యొక్క అక్రమ సంతానం. కాబట్టి ఈ యొక్క మోయాబీయులు, అమ్మోనీయులను దేవుడు మొదటి నుంచి కూడా విభేదించాడు. అనేక సందర్భాల్లో వారిని శపించాడు, అనేక సందర్భాల్లో వారిని అసలు పూర్తిగా సమూలంగా తుడిచిపెట్టేయడానికి ఆయన మరి ప్రణాళికలను కూడా సిద్ధపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాంటి ప్రజలను, అలాంటి పరిస్థితులను వీరు ఒక నిబంధన చేసుకున్నటువంటి ప్రజలు, కానీ వీరు ఆ రీతిగా లేరు. దే హ్యావ్ కాంప్రమైజ్డ్ బై గివింగ్ అ ప్లేస్ ఫర్ ద ఎనిమీ. శత్రువుకు తమ హృదయాలలో స్థానమిచ్చుట ద్వారా, మందిరంలో స్థానమిచ్చుట ద్వారా వారు మొదటిగా కాంప్రమైజ్ అయిపోయారు. రెండవదిగా దేవుని పనిని జరిగించేటువంటి వారిని సహితము, అంటే దేవుని సేవకుల్ని సహితము వారు నిర్లక్ష్యము చేయటం ద్వారా వారు కాంప్రమైజ్ అయిపోయారు. మూడవదిగా వారు వ్యాపారాలు చేయటానికి, సొంత పనులను చేసుకోవటానికి దేవుని సమయాన్ని ఇవ్వలేక వారు కాంప్రమైజ్ అయిపోయినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. 4వది, తమ శారీరక జీవితాల్లో కూడా ఎవరితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటున్నారు. క్రైస్తవ విశ్వాసులతోనే సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలి. నేడు ఆ రీతిగా ప్రపంచంలో క్రైస్తవులు జీవించట్లేదు. సొంత నిర్ణయాల చేత, సొంత ప్రేమల చేత, సొంత వ్యాపకాల చేత, సొంత ప్రణాళికల చేత, తల్లిదండ్రులకి ఇష్టం ఉన్నా లేకపోయినా, బంధువులకి ఇష్టం ఉన్నా లేకపోయినా, నా ఇష్టం అని ముందుకు వెళ్ళిపోయి అనేకమైనటువంటి మరి దేవునికి అవరోధమైనటువంటి స్థితిగతులతో చేతులు గలుపుతూ ఉంటున్నారు, బంధువులుగా వెళ్తూ ఉంటున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే చూడండి 24లో, వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాట్లాడువారు, వారు ఆయా భాషలు మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవరికి లేదు. అంటే భాష అంటే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క శాసనాలు. యూదుల భాష అంటే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని దేవుడు ఇచ్చాడు. కానీ వీరు వియ్యమందుట చేత వారికి పుట్టినటువంటి కుమారులు, వారికి పుట్టినటువంటి కుమార్తెలు, ద నెక్స్ట్ జనరేషన్ విచ్ వర్ బోర్న్, దే వర్ అనేబుల్ టు రికగ్నైజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. యెహోవా దేవుని యొక్క కట్టడలను, శాసనాలను వారు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకనంటే వారి తల్లులు బయటవారు కాబట్టి, వారి తల్లులు మోయాబీయులు కాబట్టి, వారి యొక్క తల్లులు అమ్మోనీయులు కాబట్టి వారేం చేశారంటే వారి ప్రతిమలను, వారి యొక్క సాంప్రదాయాలను, వారి యొక్క ఆచారాలను పూజించేటువంటి క్రమాన్ని వారు నేర్పించారు కానీ దేవుని కట్టడలను వారు నేర్పించలేకపోయారు. ఒకవేళ యూదా జనాంగమే గనక, ఆ యూదా జనాంగంలోనే గనక వియ్యం పొందినట్లయితే ఒకవేళ దేవుని భాష ఎరిగినటువంటి ప్రజలుగా వారు ఉండేవారేమో, దేవుని కట్టడలను ఎరిగినటువంటి వారుగా వారు ఉండేవారేమో. కానీ ఇక్కడ వీరు జీవించలేదు. తమ కడుపును పుట్టినటువంటి బిడ్డలకు కూడా అలాంటి నేర్పును వారు ఇవ్వలేకపోయారు. ప్రియులారా, బాలుడు నడవలసినటువంటి త్రోవను ఏమంటుంది బైబిల్? వాడికి నేర్పించు. ఎప్పుడు నేర్పించాలి?
బాల్య దినములయందే మ్రొక్కై వంగనిదే బ్రానై వంగునా అని చెప్పి లేఖనాల్లో ఊరికనే అన్నీ చెప్పలేదు విషయం. కాబట్టి బాల్య దినములయందు బిడలు దేవుని సన్నిధిలో ఎదగవలసినటువంటి వారు, ఎవరి బిడలుగా దేవుని సహవాసములో మెలగవలసినటువంటి వారు, దేవుని సన్నిధిలో ఏకమై దేవునిని ఆరాధించి పూజించవలసినటువంటి వారు, తల్లిదండ్రులతో బిడల సహితము వచ్చి ఆరాధించి మహిమపరిచి పూజించి తమ జీవితాలను కుటుంబ సమేతముగా దేవుని సన్నిధిలో దేవుని మందిరావరణంలో ఆరాధించవలసినటువంటి వారు ఇక్కడ ఎలాగ తయారయ్యారు? భాష ఎరగనటువంటి జనాంగము. దే డోంట్ నో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. వారు దేవుని కట్టడలను ఎరగనటువంటి ప్రజలుగా అన్హోలీ అలయన్సెస్ ఏం చేసినాయి అంటే వారిని అన్హోలీ పీపుల్గా తయారు చేసింది. కాబట్టి ఎవరితో స్నేహం చేస్తున్నామో, ఎవరితో బంధుత్వం కలుపుతున్నామో, ఎవరితో మనము వివాహాలు చేసుకుంటా ఉంటున్నామో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియుల. మొన్ననే అక్కడ వివాహం అయింది కదా, చాలా చక్కటి భక్తి కలిగినటువంటి కుటుంబంలో వారు వాళ్ళ కూతుర్నిచ్చారు. చాలా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారి యొక్క సంఘ సేవకులు కానీ ఆ సంఘం అంతా కూడా నేను గమనించాను. చాలా భక్తి కలిగినటువంటి కుటుంబంలో, అంటే వాళ్ళు ఎక్కువ లోకానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. సిటీలో ఉంటున్నారు, సిటీలో ఉండేటువంటి వారికి వివాహం చేయాలనేది వారు ముందు అనుకున్నారు. కానీ భక్తి కలిగినటువంటి కుటుంబము, మంచిగా ఆరాధన చేసేటువంటి కుటుంబము, దైవ నియమం కలిగినటువంటి కుటుంబం అని ఎరిగి వారు త్వరపడి పెళ్లి చేశారు. కాబట్టి దేని కొరకు మనము త్వరపడుతూ ఉంటున్నాము అనే విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి నెహెమ్యా ఒక మహా గొప్ప యోధుడు, హీజ్ ఎ గ్రేట్ లీడర్, ఒక గొప్ప నాయకుడు. అయితే తాను కొంతకాలం ఆబ్సెంట్ అవటం చేత, కొంతకాలం ఆ ప్రజల మధ్య నివసించలేకపోవటం చేత ప్రజలు ఏమైపోయారంటే దే డ్రిఫ్టెడ్ అవే, దే ఫెల్ బ్యాక్ ఇన్ దేర్ స్పిరిచువాలిటీ, దే కాంప్రమైజ్డ్ ఇన్ దేర్ స్పిరిచువాలిటీ. వారు శత్రువుకు స్థానం ఇచ్చారు. శత్రువు ఏం చేశాడంటే వారి జీవితాల్లో పాత రోత స్థితిని తిరిగి తీసుకొని వచ్చాడు. అందును బట్టి వారు దేవుని యొక్క మందిరానికి విలువనివ్వలేదు, దేవుని మందిరంలో ఉండేటువంటి సేవా కార్యక్రమాలకు విలువనివ్వలేదు, సేవకులకు కూడా విలువనివ్వకుండా వారిని బయటకు సహితం పంపించేసినటువంటి ప్రజలుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని ప్రతిష్ఠిత దినమైనటువంటి ఆ రోజున, విశ్రాంతి దినమున ప్రజలందరూ కలిసి దేవునిని మహిమపరిచి ఆరాధించి ఆయనకు మహిమ కేంద్రకంగా ఉండవలసినటువంటి వారు దేనికి నిలయమైపోయారు? వ్యాపారానికి నిలయమైపోయారు. నాలుగవదిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, దే కాంప్రమైజ్డ్ ఇన్ ది రిలేషన్షిప్స్. అందును బట్టి వారు మాత్రమే కాదు భ్రష్టత్వంలోనికి, వారి తరువాత జనాంగము కూడా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. నెహెమ్యా అందుకే అంటున్నాడు, మీరు బాగుపడండి, మీ పిల్లలు బాగుపడనివ్వండి అని చెప్పేసి ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ద డైలీ శాంక్టిఫికేషన్, ప్రతిరోజు అట్టి ఆత్మీయమైనటువంటి వివేచన, మన హృదయాలను క్రమపరచాలి, మన జీవితాలను పరిశుద్ధపరచాలి, మనల్ని మనం మరి ఒకసారి దేవుని సన్నిధిలోనికి మనం చేరి మనలో ఏ కొరత ఉన్నదో దానిని మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, మనుషుల కొరకు కాదు మనం దేవుని ఆరాధించడానికి వచ్చేది, దేవుని కొరకు, దేవునిని ఆరాధించడం కొరకు, మన జీవితాలను స్థిరపరచడం కొరకు, మన జీవితాలను మనం క్రమపరచుకోవడం కొరకు, మన కుటుంబాల మీద దీవెన కుమ్మరించబడట కొరకు మనం ఆయనకు సమయాన్ని కేటాయించాలి. ఆయన సహవాసంలో ప్రతి కార్యక్రమంలో కూడా పాలు పొందాలి. అట్టి దీవెనకరమైనటువంటి ఆత్మీయమైనటువంటి వివేచన ఏం చేస్తుందంటే మనల్ని మరింత అయినటువంటి దేవుని నడిపింపులోనికి దారి తీస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం పరిశుద్ధాత్ముని స్వరానికి లోబడేటువంటి వారంగా మనం ఉండాలి. వినయ భయభక్తులతో మనం జీవిస్తూ ముందుకు కొనసాగునట్లుగా దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో కూడా నిండాలుగా దీవించునుగా. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేస్తాం. భూమి ఆకాశములను అందరి సమస్తమును సృజించినటువంటి మా ప్రియ రక్షక, మా యేసయ్య, మీ యొక్క ఉదయకాల సమయంలో నాయనా మీ యొక్క సన్నిధిలో మీ యొక్క జ్ఞానము చేత నాయనా మాకు వినిపింపచేసినటువంటి మీ యొక్క
మాటలను బట్టి వందనాలు. అలనాడు నెహెమ్యా చేసినటువంటి దిద్దుబాటు 10వ అధ్యాయంలో నాయన ప్రజలందరూ కలిసి వచ్చి మీ ఎడల నిబంధన చేసుకున్నారు, స్థిరపరుచుకున్నారు, తమ జీవితాలను మరొకసారి కట్టుకున్నారు. అంత గొప్ప ఉజ్జీవము 10వ అధ్యాయంలో ఉన్నప్పటికీ 13వ అధ్యాయానికి వచ్చేసరికి తమ జీవితాలను అమ్మివేసుకున్నటువంటి వారిగా, తమ జీవితాలలో శత్రువును ఆహ్వానించినటువంటి వారిగా, వారు కాంప్రమైజ్ అయిపోయి వారు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవటం మాత్రమే కాక తర్వాత వచ్చేటువంటి జనాంగము కూడా మీ యొక్క సత్యాన్ని ఎరగనటువంటి వారుగా, మీ యొక్క నామాన్ని ఎరగనటువంటి వారిగా వారు చేసి ఉంటున్నారు. అందును బట్టి నెహెమ్యా వారిని గద్దించి వారిని దేవునితో స్థిరపరచుకోమని చెప్పి వారికి ఆత్మీయమైనటువంటి వివేచన అవసరమైనట్లుగా మేము చూడగలుగుతూ ఉంటాం. అలాగే మేము కూడా నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో విన్నటువంటి వాక్యము నిష్ప్రయోజనము కాకుండా మేము కూడా మా యొక్క హృదయాలలో అట్టి ఆత్మీయమైనటువంటి జ్ఞానము కలిగి పరిశుద్ధాత్ముడు మాకు ఏ ఏ విషయాల్లో సరిచేసుకోమని చెప్తున్నాడో, ప్రేమలో సరి చేసుకోమంటున్నాడా, లేకపోతే ప్రార్థనలో సరి చేసుకోమంటున్నాడా, వాక్యంలో సరి చేసుకోమంటున్నాడా, సహవాసంలో సరి చేసుకోమంటున్నాడా, ఆరాధనలో బలలో దేంట్లో సరి చేసుకోమంటున్నాడో మా జీవితాలను మేము మరొకసారి మీ కొరకు కేంద్రీకరించుకొని మేము దేన్నైతే మొదటిగా ఒప్పుకున్నామో, దేనినైతే మొదటిగా స్థిరపరచుకున్నామో, ఏ రక్త నిబంధన ద్వారా మీతో మేము ఏకమై ఉన్నామో ఆ నిబంధనను మా జీవితాల్లో మేము క్రమపరుచుకొని గొప్ప దీవెనలకు మేము పాత్రలమయ్యేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని కూడా నిండారులుగా దీవించండి. హాలిడేస్కు గ్రామాలకు వెళ్ళినటువంటి బిడ్డలందరినీ కూడా మీ యొక్క కాపుదల్లో, మీ యొక్క క్షేమంలో ఉంచమని ప్రార్థన చేయొచ్చు. చట్టి బిడ్డలకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని దయచండి. ఎండదెబ్బ వడదెబ్బ తగలకుండా మీ యొక్క సహాయం అనుగ్రహించండి. అలాగనే మా ప్రభువా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలకు కూడా మీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసినటువంటి బిడ్డలకు ఉద్యోగాలను దయచేయండి. వివాహాల కొరకు తయారవుతున్నటువంటి బిడ్డలను కూడా నాయన మంచి జతలను వారికి స్థిరపరిచి ఆత్మీయమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి కుటుంబాలను వారికి జతపరచమని ప్రార్థన చేయొచ్చు. అలాగనే మా ప్రభువా ఈ వారమంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరే మహిమ పొందండి నాయన. తిరిగి ప్రియ బిడ్డలందరూ వారి వారి గృహాలకు వెళ్ళుచుంటుండగా మీ యొక్క సహాయం చేత నింపమని ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.